రాజరాజేశ్వర దేవాలయంలో కోడమెక్కుల పేరుతో మూగజీవుల హింస. మన మెడకి తాడు కట్టి బలవంతంగా లాగితే మనం కదులుతాం కదా ముందుకి, మెడపై ఒత్తిడి వల్ల. అలాగే భక్తులందరూ లెగదొడల్ని బలవంతంగా లాగుతుంటే కొన్ని కోడలు ఆగిపోతే వాటిని క్రూరంగా లాగుతున్నారు. మొత్తం మీడ్చుకుపోయినట్టే చేస్తున్నారు. మరి అదేం మొక్కో మనకు తెలియదు. భక్తి పేరుతో మూగజీవులని హింసించడం కరెక్టేనా అసలు? మనుషులు పక్కన పెడితే అసలు దేవుడు ఇలాంటి మొక్కులని అంగీకరిస్తాడా? ఇంకో పక్క గోశాలలో 500 మాత్రమే ఉండాలి లేగదూడలు, బట్ 1200 ఉంచారు. గత వారం నుండి 26 కోడలు మృతి చెందినాయి. ఒక నీట్నెస్ లేదు. వర్షాల వల్ల గడ్డి తడిచిపోయిందట. సో గడ్డి తక్కువ పెట్టడం, అవి మృతి చెందడం. ఈ అధికారులు అందరూ ఏం చేస్తారో ఇక మనకు తెలియదు. ఇంతమంది జనాలు ఆ గుడికి వస్తారు కదా, ఆ మూగజీవులు బెదిరిపోవడం, అంతమందిని చూసి ఎందుకు ఇవన్నీ? దేవాలయంలో కోడమొక్కులు చెల్లించడం కాకుండా దగ్గరలో ఒక పెద్ద విశాలమైన స్థలంలో మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ఠించి చిన్నగా దేవాలయంలాగా చేసి కోడమొక్కుల ప్రదక్షిణకి సరిపోయేంత విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. సో ఇదే విజ్ఞప్తి. అట్లీస్ట్ ఇప్పుడైనా ఇలాంటి హింస పెట్టకుండా ఉండాలని విజ్ఞప్తి.